చేస్తున్నా అండి ప్రాక్టికల్స్. సో థియరీ క్వశ్చన్స్ ఈ లెసన్స్ కావాలనుకుంటే మన సిఎస్సి లెసన్స్ అనే ప్లేలిస్ట్ లో నుంచి మీరు అవి చూడవచ్చు అండి. మీ ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ లో ఉన్నాయి, అవి చూడొచ్చు. తర్వాత ఈ వీడియోలో మనం కంటిన్యూస్ జావా మనం చూడటం జరుగుతుంది. జావా ప్రాక్టికల్స్ ఏమున్నాయి అనేది. సో ఆల్రెడీ మనకు 3 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి ఫ్రమ్ జావా. సో ఇది 4th ప్రోగ్రామ్ అండి, 4th ప్రోగ్రామ్. సో వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మై ఛానల్ IVCCSEAP. సో అప్పుడు మాత్రమే ఇంకా ఉత్సాహంగా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ చాలా మంది బ్రిడ్జ్ కోర్సు గురించి కూడా అడుగుతున్నారండి. సో బ్రిడ్జ్ కోర్సు క్లాసెస్ చెప్పడానికి అయితే వీలు అవ్వట్లేదు. సో వాళ్ళకి మెటీరియల్స్ అయితే మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము. వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ యొక్క లింక్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో నుంచి మీరు సిఎస్సికి సంబంధించి, ఇంటర్మీడియట్ వొకేషనల్ సిఎస్సికి సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ ని మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకోవచ్చు. సో అదండి. సో ప్రీవియస్ పేపర్స్ కూడా అడిగారు. సో మనకి ఎప్పుడైతే అవి అందుబాటులోకి వస్తాయో ఎప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో మాక్సిమం మనకు మేలో ఉన్నటువంటి పేపర్సే రిపీట్ అయి ఉంటాయి సమ్ టైమ్స్. సో కాబట్టి ఆగస్టు పేపర్స్ దొరికే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి అది అర్థం చేసుకుని ఉన్న పేపర్స్ ని బాగా మీరు ప్రిపేర్ అయినట్లయితే యు మస్ట్ గెట్ గుడ్ మార్క్స్. సో అదండి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోదలుచుకున్న కొన్ని విషయాలు. సో ఈ వీడియోలో మనము 4th జావా ప్రోగ్రామ్ ఏంటంటే బఫర్డ్ రీడర్ క్లాస్ ఉపయోగించి మనం కమాండ్ లైన్స్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా 2 నెంబర్స్ ని సమ్ చేయడం. చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో ఇది ప్రాక్టికల్ సెషన్. థియరీలో మీకు ఇన్పుట్ అవుట్పుట్ గురించి వచ్చినప్పుడు బఫర్డ్ రీడర్ క్లాస్ గురించి మనకు వివరించడం జరిగింది. సో బఫర్డ్ రీడర్ అనే క్లాస్ ద్వారా మనము కంప్యూటర్లోకి జావా ప్రోగ్రామ్ ద్వారా వాల్యూస్ అనేటివి ఇన్పుట్ ఇస్తాం. సో తర్వాత అవుట్పుట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో విధంగా మనకు చాలా ప్యాకేజెస్ అనేటివి ఉన్నాయండి. అందులో బఫర్డ్ రీడర్ అనే ఒక క్లాస్ కూడా మనం ఇన్పుట్ అవుట్పుట్ కోసం ఉపయోగించేటువంటి ఒక క్లాస్. ఈ క్లాస్ అనేది మనకు ఐఓ ప్యాకేజీలో ఉంటుందండి. జావాలోని ఐఓ ప్యాకేజీలో ఉంటుంది. సో ఇప్పుడు అది మనం ల్యాబ్ ప్రోగ్రామ్ ఎలా కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూద్దాం. తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మీకు MS ఆఫీస్ C లాంగ్వేజ్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రాక్టికల్స్ ని మీరు చాలా లైట్ గా తీసుకోవద్దండి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు. సో ప్రాక్టికల్స్ అనేవి కూడా సిన్సియర్ గా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు వారి ఫ్యూచర్ లో చాలా చక్కగా ఉపయోగపడతాయండి. సో అది గమనించి ప్రాక్టికల్స్ కూడా చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో లెట్ us స్టార్ట్ అవర్ యాక్చువల్ వీడియో. సో ఈ వీడియోలో మనం జావా సెకండ్ ఇయర్ oops and java ప్రాక్టికల్ నుంచి మనకి 4th ప్రోగ్రామ్ బఫర్డ్ రీడర్ క్లాస్ ఎగ్జాంపుల్. బఫర్డ్ రీడర్ క్లాస్ ఎగ్జాంపుల్ అండి. సో మనము ఈ యొక్క బఫర్డ్ రీడర్ ద్వారా ఇన్పుట్ ఎలా ఇస్తాం అనేసి ఈ ప్రోగ్రామ్. సో ఇంపోర్ట్ java.io.star, import java.lang.star. సో ఇవన్నీ మనకు కంపల్సరీగా ఐఓ ప్యాకేజ్ అనేది అవసరం. సో అదేవిధంగా LANG ప్యాకేజ్ అని అవసరం. సో ఈ బఫర్డ్ రీడర్ క్లాస్ గురించి మనకు ఐఓ క్లాస్ ని మనం టోటల్ అని తీసుకుంటున్నాము. ఎందుకనంటే టోటల్ మనకు పేరు యాప్టెడ్ గా ఉంటుంది. వై బికాస్ సమ్ చేయడం అనమాట, 2 నెంబర్స్ ని అడిషన్ చేయడం. చాలా సింపుల్ ప్రోగ్రామ్ యూజింగ్ బఫర్డ్ రీడర్. సో బేసిక్ లెవెల్ కాబట్టి ఈజీగా ఉన్నట్లుగా అనిపించవచ్చు ప్రోగ్రామ్స్. సో బేసిక్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చక్కగా ఈ యొక్క ప్రాక్టికల్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయండి. సో క్లాస్ టోటల్, తర్వాత పబ్లిక్ యాజ్ యూజువల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండి. మెయిన్ ఆఫ్ లేకుండా మనకు ఎటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అండ్ కంపైల్ కాదు. వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ args ఆఫ్ throws throws
IO ఎక్సెప్షన్ ఇదండి. ఎందుకు ఇక్కడ మనకు ఎక్సెప్షన్ అనేది అరైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా మనకు బఫర్ రీడర్ ఉపయోగిస్తున్నాము అంటే అర్రే అవుట్ ఆఫ్ బౌండ్స్, రేంజ్ ఆఫ్ బౌండ్స్, రేంజ్ అనేది మనకు ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికి మనం IO ఎక్సెప్షన్ని తీసుకుంటామండి ఇక్కడ. సో ఆ ఎక్సెప్షన్ ద్వారా ఆ ఎర్రర్ని మనం ఆటోమేటిక్గా రెక్టిఫై అవుతుంది. సో మనకి ఇక్కడ 2 నెంబర్స్ అనేటివి సమ్ చేయాలంటే ఖచ్చితంగా 2 నెంబర్స్ అవసరం అయితే దానికంటే ముందు మనము బఫర్డ్ రీడర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బఫర్డ్ రీడర్ BR ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ FFERED బఫర్డ్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ system.in. అండి ఈ విధంగా మనం ఇంత తీసుకోవాలి. ఒక ఆబ్జెక్ట్ బఫర్డ్ రీడర్కి ఆబ్జెక్ట్కి ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. సో తర్వాత బఫర్డ్ రీడర్ BR అనేది క్రియేట్ చేసాం. సో మనకు వేరియబుల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం అవుట్పుట్ స్టేట్మెంట్ ఒకటి రాసుకోవాలి. system.out.println ఆఫ్ enter first number. సో ఇక్కడ ఈ యొక్క నెంబర్ని ఇన్పుట్ తీసుకోవడానికి ఫస్ట్ నెంబర్ A అనుకుందాం. ఇంటీజర్ A ఈక్వల్స్ టు, సో ఇందులో మనం ఇంటీజర్ డాట్ %of BR డాట్ రీడ్ లైన్ ఆఫ్. సో ఏదైతే మనం ఇక్కడ ఇస్తున్నామో ఆ నెంబర్ని ఇన్పుట్గా తీసుకుంటుంది అండి. నెక్స్ట్ మనం ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసాం, తర్వాత సెకండ్ నెంబర్, ఇంట్ B ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ %of BR డాట్ రీడ్ లైన్ ఆఫ్. సో ఇదండి నెక్స్ట్ నంబర్. సో అగైన్ మళ్ళీ మనకు system.out.println ఎంటర్ సెకండ్ నెంబర్ రావాలి. సో జస్ట్ అది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ మనం ఎంటర్ ఫస్ట్ నెంబర్ ప్లేస్లో సెకండ్ నెంబర్. సో అగైన్ ఇంట్ C ఈక్వల్స్ టు సింపుల్గా A ప్లస్ B. ఇదండి. ఇప్పుడు మనం జస్ట్ అవుట్పుట్ ప్రింట్ చేస్తే చాలు. సో system.out.println ఆఫ్ ద సమ్ ఈక్వల్స్ టు ప్లస్ సిలో ఏముందో వాల్యూ అది అక్కడ మనకు ప్రింట్ అవుతుందండి. సో ఇంత అండి సింపుల్ ప్రోగ్రామ్. సో ఇది మనం మొట్టమొదటిగా కంపైల్ అండ్ సేవ్ చేసి కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో మనం ఇక్కడ టోటల్ అని ఇచ్చాం కాబట్టి టోటల్ అనే నేమ్తోనే మనం సేవ్ చేయాలి ఖచ్చితంగా. సో క్లాస్ నేమ్ ఏది ఇస్తే అదే దాంతోనే సేవ్ చేయడం అనేది మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఇట్స్ ఎ కన్వీనియంట్ వే. సో ఈజీగా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ కంపైల్ చేయడానికి చక్కగా ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ ప్రోగ్రామ్స్ కంప్యూటర్లో సేవ్ చేశాను కాబట్టి అవి లోకల్ డిస్క్ Dలో CSC జావా ల్యాబ్ అనే ఫోల్డర్లో ఆటోమేటిక్గా మనం ఇక్కడ సేవ్ చేస్తాం. total డాట్ ఎక్స్టెన్షన్ జావా అండి. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. సో రన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్లో మనకు d:/cd CSC జావా ల్యాబ్ అనేది మనం ఓపెన్ చేయాలా. ఇందులో
జావా సి నేమ్ టోటల్ డాట్ జావా. సో ఇదండి మనం ఈ విధంగా కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు యూజింగ్ జావా సి కమాండ్. సో ఒక ఎర్రర్ వచ్చింది, ఎక్స్ట్రా ఒకటి ఎక్కువ వచ్చేసింది, అందుకని అది అవసరం లేదు. అగైన్ సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేయండి. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ బిఆర్ డాట్ రీడ్ లైన్ ఏంటంటే పార్సర్ అని ఇచ్చామండి. పార్సర్ అనేది లేదు, పార్సింట్ అని ఇవ్వాలి. సో అది మనకు టైపింగ్ మిస్టేక్. సో ఇక్కడ ఆర్ తీసేస్తే జస్ట్ మనకి అది రెక్టిఫై అయిపోద్ది. సో సేవ్, అగైన్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. ఎప్పుడైతే మనం ఎక్కువ ఎర్రర్లు చేస్తామో అప్పుడు మనకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయింది, ఎలాంటి ఎర్రర్స్ లేదు. జావా టోటల్. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుద్ది. సో ఫస్ట్ నెంబర్ 987, ఎంటర్ సెకండ్ నెంబర్ 456. ఓకే, ద సమ్ ఈస్ 1443. ఇదండి మనకు సింపుల్ గా ప్రోగ్రాము. సో ఇది జావా ప్రాక్టికల్స్ లోని ఫోర్త్ ప్రోగ్రామ్ అండి, ఫోర్త్ ప్రోగ్రామ్. అది ఈ విధంగా మనము నేర్చుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్ నుంచి మనకు వైవా క్వశ్చన్స్ లాంటివి ఏం అడగచ్చు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం ఉపయోగించినటువంటి మెథడ్ బఫర్డ్ రీడర్ అనే మెథడ్. సో ఇన్పుట్ మనం ఇవ్వడానికి ఫ్రమ్ కీబోర్డ్, స్టాండర్డ్ కీబోర్డ్ డివైస్ నుంచి ఇన్పుట్ ఇవ్వడానికి ఈ బఫర్డ్ రీడర్ అనే క్లాస్ మనకు అవసరం అండి. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే ఈ యొక్క బఫర్డ్ రీడర్ అనే క్లాస్ ద్వారా మనం ఇన్పుట్ ఇవ్వడానికి మా ప్రోగ్రామ్ల ద్వారా జావా ప్రోగ్రామ్లో ఇన్పుట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అది తర్వాత హూ డెవలప్డ్ జావా లాంగ్వేజ్. సో ఇవన్నీ కామన్గా అడుగుతారు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ నుంచి బఫర్డ్ రీడర్ అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంది. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరి యొక్క వీడియోలో నెక్స్ట్ ప్రోగ్రాము అదేవిధంగా ఈ కంటిన్యూగా ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తుంటాయండి. సో ఇవన్నీ చూసినట్లయితే మీకు నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు. సో కేవలం సిఎస్సి వొకేషనల్ పిల్లలే కాకుండా జనరల్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా జావా నేర్చుకోవాలి అనేది ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వీటి ద్వారా మీరు జావా ప్రోగ్రామ్స్ని, జావా లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోవచ్చు.